మనం ఇప్పుడు ఒక చోట ఫెయిర్ ప్రైస్ అనేది ఒకటి చెప్తా ఉంటాం. అదే మన వివేకం పోర్టల్‌లో చూస్తేనేమో ఒక్కో ప్రొడక్ట్‌కి ఒక ఫెయిర్ ప్రైస్ ఉంది. మరొక ప్రొడక్ట్ ఏమో వేరే ఫెయిర్ ప్రైస్ అడాప్ట్ చేసుకొని వేరే టైంలో అమ్ముతుందని అనుకుంటున్నారు. బట్ ఇన్ జనరల్ మేబీ దాని గురించి ఒక ఫ్యూ వర్డ్స్ చెప్తే ఓవరాల్ బ్రాడర్ ఆడియన్స్‌కి ఎందుకు డిఫరెన్స్ అనేది ఉంటదనేది ఒకసారి అర్థమైద్దేమో. ఇప్పుడు ఈ ఫెయిర్ ప్రైస్ గురించి చెప్పాలంటే యాక్చువల్గా ఏంటంటే ఒకటేమో ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకోవటం, రెండేమో క్లారిఫికేషన్ పొందాలనుకోవటం. ఇన్ఫర్మేషన్ పొందాలనుకునే వాళ్ళకి చెప్పాలి, అలాగే క్లారిఫికేషన్ పొందాలనుకునే వాళ్ళకి కూడా కొద్దిగా క్లారిటీ ఇస్తే ఏంటంటే వాళ్ళకి మళ్ళీ మళ్ళీ ఆ డౌట్ రాకుండా ఉంటుందనే ఉద్దేశంతో కొద్దిగా డీటెయిల్ గానే చెప్పే ప్రయత్నం చేస్తాను. మొట్టమొదట మనం ఫెయిర్ వాల్యూ డిటర్మిన్ చేసిన తర్వాత ఏ కంపెనీకైనా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ అనే కంపెనీకి 125 రూపీస్ ఫెయిర్ వాల్యూ వచ్చింది అనుకున్నాం. అలా 125 ఫెయిర్ వాల్యూ వస్తే మా ఉద్దేశం ప్రకారం మేము మీకు చెప్పాలనుకుంటుంది కూడా 125 రూపీసే. కాకపోతే మీకు ఆ కంపెనీ బాగా కొనుక్కోవడానికి ఇంట్రెస్ట్ ఉండాలి, జనరేట్ చేయాలి అంటే నేను ఏం చెప్తే బాగుంటుంది అని ఆలోచిస్తే నేనేం చెప్పాలి? ఈ కంపెనీకి స్కోప్ ఉంటుందండి అంటే ఇందులో 40% ఉంది ప్రసాద్ గారు, మీరు చెప్పిన ఇంకో కంపెనీలో 45% ఉంది కదా, కాబట్టి ఈ రెండింటిలో మీ థియరీ ప్రకారం 45% కొనుక్కోవాలి కదా, మీరు దీని మీద స్పెషల్ ఫోకస్ పెడతారేంటి అని అడుగుతారు. అంటే ఏమవుతుంది అక్కడ? మా ఉద్దేశం ప్రకారం ఈ కంపెనీ ఎందుకు కొనుక్కోమని చెప్పడానికి అవకాశం ఉంటుంది అంటే మేము ఏది చేసినా కూడా సమూలంగా విపరీతమైనటువంటి అనాలిసిస్, బ్యాక్ టెస్టింగ్ చేయకుండా మా నోటి వెంట సాధారణంగా మాట రాదు. అంటే ఒక్కొక్క సందర్భంలో ఏం జరుగుతుందంటే కంపెనీలు మీరు కనుక మా వెబ్సైట్లోకి వెళ్ళిపోయి స్నాప్షాట్ అనే రిపోర్ట్ చూస్తే అక్కడ ప్రైస్ కింద ఒక లైన్ ఉంటుంది. ప్రోడక్ట్స్ గురించి ఈ కంపెనీలో ప్రైస్లు, ఈ ప్రైస్ అప్రోచ్ కొద్దిగా వేరే ఉండొచ్చు అని ఉంటుంది. అది మీకు ఎక్కువ మందికి అర్థం కాదట, ఇంగ్లీష్ అర్థం అవుతుంది కానీ ఎందుకో తెలియదు కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు మేము ఏం చేసామంటే 2 కేసులు తీసుకుందాం. ఒక కంపెనీ ఏమో ఎప్పటి నుంచో బాగానే పెర్ఫామ్ చేస్తూ వచ్చింది, ఇప్పుడు వచ్చిన రిజల్ట్స్ లో కూడా బాగానే పెర్ఫామ్ చేసిన కంపెనీ ఒకటి. రెండవ కంపెనీ మొన్నటి వరకు అంత పెర్ఫార్మెన్స్ పెద్దగా అటు ఇటుగా లేదు, వాలటిలిటీ ఉంది. ఇప్పుడు ఫస్ట్ టైం తిరగబడి మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చి మంచి స్కోప్ కనపడుతుంది. ఈ 2 కంపెనీల్లో ఏది కొంటారు అని అడిగితే మీరందరూ ఏమంటారంటే ఎక్కువ మంది సిస్టమేటిక్ ఎప్పటి నుంచో కంటిన్యూస్ గా పెర్ఫార్మెన్స్ ఇచ్చే కంపెనీ కొనుక్కుంటే బాగుంటుందేమో అని ఆలోచిస్తారు. మేము కూడా మొదట్లో మేము ప్రోగ్రామ్ చేసేటప్పుడు, డెవలప్ చేసేటప్పుడు అలాగే ఆలోచించడం జరిగింది. కానీ మేము తర్వాత ఏం చేసామంటే అలా మనసులో బయాస్ రాకూడదు అనే ఉద్దేశంతో వీటన్నిటిని ఒక కేటగిరీ, అంటే బ్రహ్మాండంగా పెర్ఫార్మెన్స్ కంటిన్యూస్ గా చేస్తున్న కంపెనీలు ఒక కేటగిరీ కింద, ఫస్ట్ టైం టర్న్ అరౌండ్ అయిన కంపెనీలు ఇంకో కేటగిరీ కింద తీసి ఈ రెంటిలో ఆ క్వార్టర్లో, అంటే ఈ కంపెనీ ఫస్ట్ టైమే టర్న్ అరౌండ్ అయింది, ఈ కంపెనీ కంటిన్యూస్ గా బాగానే చూపిస్తూ వచ్చింది, ఈ 2 కంపెనీల మధ్యన ఏది ఎక్కువ పెరగడానికి స్కోప్ ఉందో చూడమని చెప్పాం. చెప్తే మాకు తెలిసింది ఏంటంటే కంటిన్యూస్ గా పెర్ఫార్మెన్స్ ఇస్తున్న కంపెనీలు చూస్తేనేమో 25 to 27% దాకా దాదాపుగా క్వార్టర్లో పెరిగినట్లుగా కనపడితే యావరేజ్ గా, ఇలా ఫస్ట్ టైం టర్న్ అరౌండ్ అయిపోయిన కంపెనీ మాత్రం ఏకంగా 49%, 50% పెరుగుతోంది. అంటే అర్థం ఏంటి? ఒకవేళ కనుక మన కళ్ళెదురుగా 2 కంపెనీలు ఉండి ఒక కంపెనీ కంటిన్యూస్ గా బాగా వస్తున్న కంపెనీ అయితే ఎంత ఉంటుంది అనుకుంటే అది 125 వచ్చింది అనుకోండి, రెండవ కంపెనీ కూడా ఫెయిర్ వాల్యూ 125 వచ్చింది, కానీ ఫస్ట్ ఇప్పుడే టర్న్ అరౌండ్ అయిపోయింది అనుకోండి, ఈ రెంటిలో ఏది పెరగడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అంటే ఫస్ట్ టైం టర్న్ అరౌండ్ అయిపోయింది. కానీ మనం నార్మల్ గా ఏం ఆలోచిస్తామంటే బ్రహ్మాండంగా పెర్ఫార్మెన్స్ ఎప్పటి నుంచో ఇస్తున్న కంపెనీ కొనుక్కోవాలనుకుంటాం, కానీ రెండింటికి స్కోప్ కూడా సమానంగా ఉందనుకోండి, అప్పుడు ఏం కొనుక్కోవాలో తెలియదు, ఒక 1% అటు ఇటు ఉంటే దాని ప్రకారం కొందాం అనుకుంటారు. కానీ మేము ఇక్కడ ఏం చేసామంటే ఇన్వెస్టర్లకి మంచి జరగాలి అంటే వాళ్ళని అదే కొనుక్కోండి అని మేము ఫోర్స్ చేయకూడదు, కానీ వాళ్ళు అది కొనుక్కోవడానికి అవకాశం ఉండేట్లుగా ఉంటాయి. ఎందుకంటే హిస్టారికల్ గా ఈ టర్న్ అరౌండ్ కంపెనీలు ఎక్కువ పెరిగాయి కాబట్టి అటువంటి కంపెనీలకు మాత్రం ఒక క్వార్టర్లో మా సిస్టమ్ ఏం చేస్తుందంటే 125 రూపీసే ఫెయిర్ వాల్యూ ఇచ్చినా కూడా ఆ కంపెనీ యొక్క ఫెయిర్ వాల్యూని ఆ క్వార్టర్ కి ప్రస్తుతం మీకు చూపించే స్నాప్షాట్ లో 125 చూపించినా 30% వరకు దాదాపుగా పెంచుతుంది. అంటే కొంత పర్సెంటేజ్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, దాదాపుగా 30 రూపీసో 40 రూపీసో పెంచి 165 ఫెయిర్ వాల్యూగా చూపిస్తుంది. అంటే మీరు నా టీవీ షో కానీ నేను చూపించే ఇంటర్ఫేస్ కానీ చూస్తే అందులోనేమో 164 165 కనపడుతుంది. మీరు హుషారుగా చూసి మీ అంతటి మీరు మా వెబ్సైట్లోకి వెళ్ళిపోయి స్నాప్షాట్ లో చూస్తేనేమో 126 127 కనపడుతుంది. అప్పుడు మీకు సందేహం వస్తుంది, ప్రసాద్ గారు అక్కడేమో 160 అంటున్నారు, ఇక్కడేమో 127 చూపిస్తున్నారు, తప్పు చెప్తున్నారా అని. తప్పు కాదు, ఆ కంపెనీకి ఆ క్వార్టర్ వరకు మాత్రమే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి అది వీలైనంత ఎక్కువ మంది క్లయింట్స్ కొనుక్కోవాలనే ఉద్దేశంతో
అందరికీ బలవంతంగా కొనిపించడం మాకు ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి దానికి ఛాన్సెస్ పెరగడానికి ఫెయిర్ వాల్యూ పెంచడం జరుగుతుంది. అంతకు తప్పితే వేరే కారణం ఏం లేదు. అది ఒక కారణం. ఏది స్నాప్ షాట్ లో కనపడేదానికిను దీనికి ఉండేటువంటి తేడా. రెండవది నువ్వు చెప్పింది యశ్వంత్, ఇంకొకటి ఒక ప్రోడక్ట్ లోనే ఒక రకంగా ఇంకో ప్రోడక్ట్ లో వేరే రకంగా అంటున్నారు. ఇక్కడ కూడా రెండు రకాల ఇన్వెస్టర్స్ మన దగ్గరకు వస్తూ ఉంటారు. కొంతమంది క్యాష్ తో ఇన్వెస్ట్మెంట్ జర్నీ స్టార్ట్ చేస్తారు. వాళ్ళకి మనం ఏ షేర్లు కొంటాం, ఏ షేర్ అయినా సరే ఫెయిర్ వాల్యూతో పోలిస్తే మార్కెట్ వాల్యూ కనీసం 30% కన్నా ఎక్కువ డిస్కౌంట్ లో ఉంటేనే కొంటాం. లేకపోతే క్యాష్ అట్టే పెడతాం, కానీ అంతేగాని తక్కువ స్కోప్ ఉన్న కంపెనీలు కొనము. కానీ వీళ్ళకి భిన్నంగా ఇంకొక కేటగిరీ ఆఫ్ ఇన్వెస్టర్స్ కూడా మన దగ్గరికి వస్తారు. వాళ్ళు తమ దగ్గర ఉన్న పోర్ట్ఫోలియోతో మన దగ్గరికి వస్తారు. ఇప్పుడు చూడండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీలో 25% స్కోప్ ఉంటే మనం అయితే ఆ కంపెనీ కొనము, ఎట్టి పరిస్థితుల్లోనూ కొనం, బికాస్ 30% ఉండాలి కాబట్టి. అంటే క్యాష్ ఇన్వెస్టర్ల యొక్క పోర్ట్ఫోలియోలో ఆ కంపెనీ రాదు. కానీ ఉన్న పోర్ట్ఫోలియోలో కనుక ఆల్రెడీ ఆ స్టాక్ ఉంటే ఏం చేస్తాం మనం, దాని పక్కనే స్విచ్ అని రాయటం జరుగుతుంది. అంటే ఏమనిపించాలి, ఈ కంపెనీ వెంటనే కూడా అమ్మమని చెప్పం మనం. ఎందువల్ల అమ్మమని చెప్పం, ఇది మన లెక్క ప్రకారం 25% గ్యాప్ ఉంది ఫెయిర్ వాల్యూతో, కాబట్టి ఆల్రెడీ కొనుక్కుని ఉన్నారు కాబట్టి వెంటనే అమ్మటం ఎందుకని ఉంచేస్తాం. అంటే ఇక్కడ వీళ్ళిద్దరి మధ్యన తేడా ఏం జరిగింది, ఒకళ్ళకేమో కొనేటప్పుడే 30% గ్యాప్ ఉంటే కొంటాం, ఒకళ్ళేమో మనకు కొత్తగా పోర్ట్ఫోలియోతోనే మన జర్నీ స్టార్ట్ చేస్తే మన దగ్గరికి వస్తే వాళ్ళకు ఉన్న షేర్లు ఎంతో కొంత రేటుకి అమ్మేయమని చెప్పడం మనం చేయం కాబట్టి వాళ్ళకి వేరే రకంగా చెప్పాల్సి వస్తుంది. ఇది ప్రధానమైన కారణం. అంటే ఎవరికి ఏం కొనాలి, ఎవరికి ఏం కొనకూడదు అంటే మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, మీరు కొనుక్కున్న షేర్లలో ఇంకా కొద్దిగా గ్యాప్ ఉండి కనుక గ్రోత్ లో ఉంటే ఉంచమని చెప్పడం జరుగుతుంది. అది ఒక కారణం ప్రోడక్ట్ కి మారటానికి. అంటే క్యాష్ పెట్టే ప్రోడక్ట్ ఏమో బయో గ్రోత్ అంటాం, అలా కాకుండా పోర్ట్ఫోలియోతో వచ్చేది ప్రోడక్ట్ ఏమో ప్రైస్ అంటాం. ఈ రెండు మధ్యన అదొక తేడా వస్తుంది. ఇక ఒకే ఒక్క తేడా నేను చెప్పవలసింది మూడవది ఏంటంటే, ఇలా క్లయింట్స్ ఎవరైతే పోర్ట్ఫోలియోతో మా దగ్గరికి వస్తారో వాళ్ళకి కొద్దో గొప్ప వాళ్ళు కొనుక్కున్న షేర్ల మీద ప్రేమ, దోమ లాంటి రకరకాల మాటలు చెప్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళని పూర్తిగా డిస్కరేజ్ చేయకూడదు అనుకుని వాళ్ళకి మాత్రం 1 సంవత్సరం పాటు లేదా 2 సంవత్సరాల పాటు ఏం జరుగుతుందంటే, వాళ్ళ షేర్లు మిగతా వాళ్ళకైతే ఫెయిర్ వాల్యూలో అమ్ముతాం. అంటే క్యాష్ తో వచ్చిన వాళ్ళకైతే ఫెయిర్ వాల్యూ వస్తే అమ్మేస్తాం. వీళ్ళకి మాత్రం ఫెయిర్ వాల్యూ కాదు, హైయెస్ట్ ఎక్స్పెక్టెడ్ వాల్యూ. అంటే 125 రూపాయలు ఫెయిర్ వాల్యూ ఉంటే బహుశా 145 హైయెస్ట్ ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఉంటుంది. అక్కడికి వస్తే కానీ అమ్మటం జరగదు. ఎందువలన, వాళ్ళు ఎంతలో కొన్నారో తెలియదు, ఏ ప్రేమతో కొన్నారో తెలియదు, వాళ్ళ మనసుని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఆ ప్రైస్ పోర్ట్ఫోలియోతో వచ్చిన వాళ్ళకి మాత్రం ఎగ్జిట్ ప్రైస్ వేరే ఉంటుంది కొంతకాలం పాటు. ఒక 2 years అయిపోయిన తర్వాత నార్మలైజ్ అయిపోతుంది. సో ఈ 3 కారణాల వల్ల మీకు కనపడే రేట్లో తేడా ఉండటానికి ఏమో టర్న్ అరౌండ్ కి దీనికి కారణం, ప్రోడక్ట్ కి మధ్య తేడా ఉండటానికి పోర్ట్ఫోలియోతో వచ్చిన క్లయింట్ కి, క్యాష్ తో స్టార్ట్ చేసిన క్లయింట్ కి కూడా కొద్దిగా తేడా ఉండటం జరుగుతుంది. అంతకు తప్ప రూల్స్ ఆర్ సేమ్ ఫర్ ఎవ్రీ వన్, ఇంక్లూడింగ్ మీ, మై ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ మై ఫ్రెండ్స్. ఇలా మీరైనా క్లయింట్ అయినా ఎవరైనా అందరికీ ఒకే రకమైన రూల్స్ మాత్రమే అబ్జర్వ్ చేయబడతాయి. రైట్ అండి. అదే ఎగ్జాక్ట్ కొంచెం సమ్మేషన్ గా చెప్పాలంటే మనం చెప్తుంటాం, మనం స్నాప్ షాట్ లో కూడా చూపిస్తూ ఉంటాం. అంటే ఎక్స్పెక్టెడ్ లెవెల్స్ మే వేరీ ఫర్ ప్రోడక్ట్ క్లయింట్స్ అని చెప్తూ ఉంటాం. అదే మీరు చూస్తే కనుక మీకు అర్థమైంది. అంటే ప్రోడక్ట్ క్లయింట్స్ కి మనం చెప్పే టర్న్ అరౌండ్ కేసులో ఈ బంప్ అప్ చేసేది ఒక్కోసారి అక్కడ స్నాప్ షాట్ లో చూపియము, బికాస్ స్నాప్ షాట్ ఈజ్ మెంట్ టు బి ఎ జనరల్ ఇండికేషన్ ఆఫ్ ది నెంబర్స్. సో ప్రోడక్ట్ అనేది లైక్ ప్రసాద్ గారు చెప్పినట్టు, ప్రోడక్ట్ ఇప్పుడు పోర్ట్ఫోలియో రిలేటెడ్ ప్రోడక్ట్, క్యాష్ రిలేటెడ్ ప్రోడక్ట్, క్యాష్ లో కూడా డిఫరెంట్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ ఉంటాయి. వాటికి ఒక్కొక్క లాజిక్ ఉంటుంది. వాళ్ళకి కూడా సర్టెన్ ఎంట్రీ క్రైటీరియా, ఎగ్జిట్ క్రైటీరియా కూడా డిఫైన్ చేసి ఆ రూల్స్ కే కట్టుబడి ఉంటాం. సో ఆ డెఫినేషన్ ఆఫ్ రూల్స్ అనేటప్పుడు మనం బ్యాక్ టెస్టింగ్ చేసుకుని కొంచెం వ్యాలిడేట్ చేసుకుని ఇది వర్కౌట్ బెటర్ అయింది అందుకనే దీన్ని ఫ్రీజ్ చేద్దామని అనే కైండ్ ఆఫ్ ప్రాసెస్ మన వివేకంలో ఫాలో అవుతుంటాం. సో ప్రోడక్ట్ డెఫినేషన్ వచ్చేసరికి బేస్డ్ ఆన్ ద రూల్స్ there will be certain criterias and based on those criterias exit and entry ఉంటాయి. అఫ్ కోర్స్ మనం ఈ ఫోరంలో ఎక్కువ వివేకం అండ్ వివేకం ప్రోడక్ట్స్ కంటే ఎక్కువ మాట్లాడము, బికాస్ వి ట్రై టు కీప్ ఇట్ టు బి ఫైనాన్షియల్ లిటరసీ అనేది ఎజెండాతో మాట్లాడుతూ ఉంటాం. కానీ క్వశ్చన్స్ వచ్చాయి కాబట్టి ఒక్కసారికి వీ విల్ ట్రై టు వీ హ్యాండిల్ ఇట్.